ఏకాంత ప్రార్థనలో దేవా వాడికి నువ్వు అర్థమయ్యేటట్టు చెయ్యని నేను ప్రార్థన చేస్తా. కానీ నా కొడుకు బర్త్డేకి వాడి ఇంటికి వెళ్తాను. వాడికి యేసు మీద నమ్మకం లేదు, అమ్మాయికి కూడా లేదు, కనుక నేను ప్రార్థన చేయను. నేను మనస్సులో చేసుకుంటా. వాడికి నేను చెప్పేది హ్యాపీ బర్త్డే, హ్యాపీ లాంగ్ లైఫ్ అంటాను. గాడ్ బ్లెస్ యూ అని కూడా అన్నాను నా కొడుకుని. ఎందుకంటే గాడ్ అంటే వాడికి నమ్మకం లేదు, గాడ్ బ్లెస్ యూ అంటే వాడు నవ్వుకుంటాడు. వాడి విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను. కానీ బయటకు వచ్చి ఎవరైనా ఆధ్యాత్మిక విషయాల్లో సందేహాలు అడిగితే వాళ్లకు పర్ఫెక్ట్గా సమాధానం ఇస్తాను. ఒక వేదిక మీద నేను క్రీస్తు దాసుని, సువార్త సేవకుణ్ణి, వాక్య సేవకుణ్ణి. కానీ ఇంకో వేదిక మీద వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేను పాస్టర్ కాదు, నా కొడుకు ఇంటికి పోయినప్పుడు నేను తండ్రిని, ఆ అమ్మాయికి మామయ్య, అంతే. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ దేర్. అక్కడ వాళ్ళ ముందు ప్రార్థన కూడా చేయను. చేయాలనిపిస్తే మౌన ప్రార్థన చేస్తా. ఎందుకంటే వాడికి నమ్మకం లేదు. ప్రార్థన చేస్తే వాడి కళ్ళు కూడా మూసుకోడు, దిక్కులు చూస్తుంటాడు. వాడి విశ్వాసం అది. అయినా సరే వాడిని నేను ప్రేమిస్తున్నాను. నా కోడల్ని నా కూతురుగా చూసుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను పాస్టర్గా ప్రవర్తించను, ఒక నాన్నగా, ఒక మామయ్యగా ప్రవర్తిస్తానంతే. ఇలాంటి తత్వాన్ని చూసే వాళ్ళు అపరిచితుడు సినిమా తీశారని నేను అనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు కూడా అపరిచితుడు కావాలి. వెంటనే ఛానల్ మార్చేయాలి. నీ మతం నీది, అక్కడ నువ్వు రామవు. మళ్ళా మనం ప్రజాస్వామ్య హక్కుల కొరకు పోరాటప్పుడు రెమో అయిపోవాలి. ఇప్పుడు నేను రామం కాదు, నేను రెమో. ఇలాగా ద్వంద్వ వ్యక్తిత్వాలు కలిగిన వాళ్లను కొన్ని కోట్ల మందిని తయారు చేయాలి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, నాస్తికులు కావచ్చు. కానీ సామాజిక వేదికల మీదకి వచ్చినప్పుడు అంబేద్కర్ రైట్ను నేను, ఎందుకంటే భగవద్గీత కానీ, రామాయణం కానీ, బైబిల్ కానీ నువ్వు చదవగలుగుతున్నావు, నమ్మగలుగుతున్నావు, ప్రచారం చేయగలుగుతున్నావు అంటే ఈ 3 గ్రంథాలకు స్వేచ్ఛ కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు లేకపోతే నువ్వు బైబిల్ చెప్పలేవు, రామాయణం చెప్పలేవు, ఖురాన్ చెప్పలేవు. కాబట్టి అన్ని మతాల వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను ప్రక్కన పెట్టి అంబేద్కర్కు తమ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వాలని నేను అందరిని కోరుతా ఉన్నాను. ఐఎమ్ అంబేద్కర్ రైట్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ అయితే అంబేద్కర్ రైట్ ఎందుకు కాదు నాకు అర్థం కాదు. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అంటే నువ్వు మోక్షం కొరకు నమ్ముకున్నావు, నీ ఇష్టం. ఒక రాముడిని ఎందుకు నమ్ముకున్నాడంటే మోక్షం కొరకు నమ్ముకున్నాడు. ఒక అల్లాని ఎందుకు నమ్ముకున్నాడంటే మోక్షం కొరకు నమ్ముకున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మోక్షం ఇస్తానని లేదు. దేవుళ్ళందరూ ఎందుకున్నారంటే చచ్చిపోయినాక ఉండే నరకం నుండి తప్పించడానికి దేవుళ్ళు. కానీ బ్రతుకుండగా ఇక్కడ ఒక నరకం ఉంది, మనవాదులు సృష్టించిన నరకం. మనల్ని మనుషులుగా చూడరు, జంతువులుగా చూస్తారు. ఒకడు గుర్రమెక్కి ప్రయాణించాడని చెప్పి వాడిని కర్రలతో కొట్టి చంపారు. ఒకడు బావి దగ్గరికి మంచినీళ్ళకు వచ్చాడని చెప్పి రాళ్లతో కొట్టి చంపారు. ఇక్కడే మిర్యాలగూడలో ఒక అమ్మాయి ప్రేమించి దళితుడిని పెళ్లి చేసుకుందని చెప్పి మారుతి రావు మిర్యాలగూడ అల్లున్న కత్తులతో నరికించి చంపి కూతుర్ని విధవరాల్ని చేశాడు. తర్వాత ఆయన ఊరి పోసుకొని చచ్చాడు. ప్రణయ్ ఆ బాబు పేరు, మారుతిరావు ఆ మామ పేరు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది ఏమిటంటే అది మనువాదులు సృష్టించిన నరకం. మనకు మనుషులుగా గుర్తింపు లేదు. బాబాసాహెబ్ రచించి మనకిచ్చినటువంటి ఈ మహోన్నతమైన రాజ్యాంగం 7 దశాబ్దాలు గడిచినా సరే రామాలయ శంకుస్థాపనకు రామనాథ్ కోవింద్ జీ, హిజ్ ఎక్సలెన్సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకు ఆహ్వానం పంపలేదు, ఆయన దళితుడు కాబట్టి. తర్వాత మొన్న రామాలయ
ప్రారంభానికి హర్ ఎక్సలెన్సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ముజీ ఆమె ఆహ్వానించబడలేదు, ట్రైబల్ లేడీ కాబట్టి. రాజ్యాంగం ఉంది కానీ అమలు చేయట్లేదు. దళితుడని చెప్పి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అవమానిస్తారు, ట్రైబల్ లేడీ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారిని అవమానిస్తారు. మన ముఖాన ఉమ్మి వేస్తుంటారు, మన అమ్మాయిలను మానభంగాలు చేస్తుంటారు. అరగంటకు ఒక అమ్మాయి మానభంగం అవుతుంది. అందరూ దళితులు, బీసీలు, ఎస్టీలు. ఒక వైశ్య అమ్మాయి గాని, బ్రాహ్మణ అమ్మాయి గాని రేపు కాదు, అందరూ దళితులే. మన అమ్మాయిలను అరగంటకు ఒక అమ్మాయిని మానభంగం చేస్తుంటే వీడు నిలబెట్టిన అంబేద్కర్ బొమ్మను చూసి మనం సంతోషపడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అంతా మనం చెవులో పోపెట్టుకుని ఉన్నామన్నమాట. మాకు కావలసింది ప్రతిమలు కాదు బాబు. నువ్వు 125 అడుగుల బాబాసాహెబ్ బొమ్మను పెట్టావు, 200 అడుగులు పెడతావు, కానీ మేము చెబుతున్నాం నీకు తెలియదు. నువ్వు పెట్టిన బొమ్మలు ఏ పాటివి? మా గుండెల్లో బాబాసాహెబ్ అంతరిక్షం అంతా చెప్తున్నాడు. ఈ బోర్డు 100 అడుగులు 200 అడుగులు కాదు, అంతరిక్షం అని చెప్పు బాబాసాహెబ్. అంటే నువ్వు బొమ్మలు పెట్టావని చెప్పి మమ్మల్ని అణిచివేస్తున్నా సరే మేము సంతోషించాలా? ఉన్నతమైన ప్రతిమలు పెట్టావని చెప్పి మా అమ్మాయిలను మానభంగం చేస్తున్నా మేము సంతోషించాలా? అంత వెర్రిమొగాలు అనుకున్నావు నువ్వు? ఈనాడు పాలక వర్గాలందరూ దళితులను మోసం చేస్తున్నారు, దళితులకు ద్రోహం చేస్తున్నారు. దళితులకు మహాశక్తిగా సంఘటితం కావాలి. మనమందరము ఒక ఓటు బ్యాంకుగా మారి పార్లమెంట్ లో ప్రవేశించాలి. ప్రవేశించి మనువాదాన్ని, మనువాదులను రఫాడించేసేయాలి. వారు ఎవడైతే నాకేంటి, నేను ఇంతే. ఏమక్క బాగుందా? వాడు ఎవడైతే నాకేంటి. చర్చిలో మాత్రం నేను బైబిల్ పట్టుకుంటా. బయటకు వచ్చినాక ఎవడైనా దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినా ఏదైనా చేసినా నేను బాణకర్ర పట్టుకుంటా. మనవాదుల ముందు బైబిల్ పట్టుకోం బాబు, బాణకర్ర పట్టుకుంటాం. రంజితన్ ఆలోచన విధానం, అందరూ అపరిచితులు కావాలనే నినాదం. ప్రియ మిత్రులారా, ఇవాళ దేశానికి ఉన్నటువంటి, దేశము సుభిక్షంగా ఉండాలంటే, సౌభ్రాతృత్వంతో దేశ ప్రజలందరూ అన్నదమ్ములుగా చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే, ఏకైక ఆశాజ్యోతి అంబేద్కర్ స్ఫూర్తి, అంబేద్కర్ యొక్క జీవితం, అంబేద్కర్ గారి సందేశం, రాజ్యాంగ స్ఫూర్తి. ఇది మామూలు విషయం కాదు. దయచేసి మిత్రులారా గమనించండి. ఈ దేశంలో సమానత్వం ఉండడం మనువాదులకు ఇష్టము లేదు. వాళ్ళు పథకం ప్రకారం దళితులను, బహుజనులను అణిచివేయడానికి ఒక 100 సంవత్సరాల నుండి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళ అధికారానికి వచ్చారు. 1925వ సంవత్సరం ఆర్ఎస్ఎస్ పుట్టింది. 2025కు 100 సంవత్సరాలు అవుతుంది. 100 ఏళ్లు వాళ్ళు దీక్షతో పనిచేసి వాళ్ళ అధికార పీఠం ఎక్కారు. 3వసారి అధికారంలోకి వస్తే మేము బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. గనక 600 వాళ్ళు మళ్లీ అధికారంలోకి రాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మళ్లీ అధికారంలోకి రాకుండా ఆపగలిగిన శక్తి దళితులకు మాత్రమే ఉంది. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, దళితులందరూ ఏకమైతే మనవాదులు మళ్లీ పీఠం ఎక్కకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ మిత్రులారా, ఇప్పుడు రాజ్యం ఏలుతున్నటువంటి మనవాదులు చాలా మంచివాళ్ళు, యథార్థవంతులు. వాళ్ళు మనల్ని మోసం చేయడం లేదు, ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మమ్మల్ని గద్దెలు ఎక్కించకండి రా బాబు,
మేము మళ్ళీ గద్దెనెక్కితే మిమ్మల్ని నాశనం చేస్తాం, మీకు హక్కులు లేకుండా చేస్తాం, సమానత్వం లేకుండా చేస్తాం అని వాళ్ళు ఓపెన్ గా చెబుతున్నారు. అయినా సరే దళితులపై వాళ్ళ జెండాలు ఎందుకు మోస్తున్నారో అగోచరమైన విషయం. దళితులు మేల్కొనాలి. దళితులకు చీమునెత్తులు లేదా? దళితులకు రోషం పౌరుషం లేదా? ప్రియమిత్రులారా, దళితులు ఒక్కసారి కళ్ళు తెరిచి తమ మీద జరుగుతున్న అకృత్యాలు అణచివేతను గురించి ఒకసారి ఆలోచించి పౌరుషం తెచ్చుకొని తిరగబడితే అప్పుడు భారతదేశానికి నిజంగా సూర్యోదయం అవుతుంది. అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. 75 ఏళ్ళైనా ఇంకా తెల్లవారలేదు అని చెప్పారు పెద్దలు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది బాబు, ఇంకా తెల్లారలేదు. ఎప్పుడు తెల్లారుతుందంటే అంబేద్కర్ మహాశయుడు ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని దళిత సమాజం అంతా సంఘటితంగా ఒక ఓటు బ్యాంకుగా మారి పార్లమెంట్ లో ప్రవేశించగలిగినప్పుడు అప్పుడు దేశానికి తెల్లవారుతుంది. అప్పటిదాకా ఈ దేశానికి అంధకారమే తప్ప ఇంకొక గతి లేదు. అంబేద్కర్ స్ఫూర్తిని దేశమంతటా మేల్కొల్పడానికి జరుగుతున్న మహా ఉద్యమం ప్రియమిత్రులారా ఇవాళ ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇండియా ప్రజాబంధు పార్టీది తనకు ప్రతిష్టాత్మకమైన పోరాటంగా టేకప్ చేస్తుంది. ఒట్టి మాటలు కాదు. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ క్యాడర్ వీళ్ళు ₹20 మొత్తం అంతా అన్ని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర అందరూ రమ్మని నేను పిలుపునివ్వలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు రమ్మని చెప్పా. రేపు పొద్దున ఢిల్లీలో 1,00,000 మందితో ఒక ప్రజా ప్రదర్శన నిర్వహించబోతున్నాం. పంజాబ్ నుండి, యూపీ నుండి, మణిపూర్ నుండి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, హిందీ రాష్ట్రాల నుండి, దక్షిణాది నుండి అందరూ వస్తారు అక్కడికి. తప్పకుండా ఇది జరుగుతుంది. 1,00,000 మందితో మేము ఒక ప్రదర్శన ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైనా ఉండని మాకు సంబంధం లేదండి. మళ్ళీ బీజేపీ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు, ఇండియా కూటమి గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. మాకు ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు. మాకు మాత్రం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కావాలి. వారు ఎవరైనా సరే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తే దేశంలో ఉన్నటువంటి 30% జనాభా అంటే ఈ 140 కోట్లలో 30% అంటే ఎంతండి? 120 కోట్లు ఉంటే 30 కోట్లు దళితులే. అంటే ఇప్పుడు 45 కోట్ల మంది దళితులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే దళిత సమాజాన్ని మొత్తం ఏకం చేసి 40 కోట్ల మందిని రోడ్ల మీదకి తెప్పిస్తాం. ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూస్తాం. మనవాదాన్ని రఫాడించేసేయడమేగా, మామూలుగా ఉండదు విషయం. ఎందుకంటే ఓర్చుకొని విసిగిపోయాం. దశాబ్దాల తరబడి విసిగిపోయాం గనక దళితులను మేల్కొల్పే పనిలో ప్రజాబంధు పార్టీ ఉంది. నేను చెబుతున్నాను, మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము కావాలి, మేము ప్రైమ్ మినిస్టర్ కావాలా, తర్వాత మళ్ళా దోచుకోవాలి అనే కుట్రతో ఉన్నటువంటి పార్టీ ఇది కాదు. మాకు కావలసింది ఏంటంటే లోక్సభలో 500 మంది అంబేద్కరిస్టులు లోక్సభలో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ గా కూర్చోవాలి. ఆ మిగతా కొద్దిగా చిల్లర ఎవరైనా ఉండొచ్చు. 500 మంది మా టార్గెట్. అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన 500 మంది ఎంపీలను లోక్సభలో కూర్చోబెట్టాలి. వాళ్ళు చేసే చట్టాలు అంబేద్కర్ స్ఫూర్తితో ఉంటాయి కనుక ఇక ఈ దేశంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగవు, మతం పేరిట హత్యాకాండ జరగదు. 500 మంది అంబేద్కరిస్టులు ఎంపీలు కూర్చుంటే అప్పుడు పరిపాలించేది అంబేద్కర్ ఆత్మీయ పరిపాలిస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్ విల్ రూల్ ఇండియా. అప్పుడు ఈ ఇండియాలో ఇంకా నేరాలు ఉండవు, ఘోరాలు ఉండవు, మానభంగాలు ఉండవు, దోపిడీలు ఉండవు, ఆర్థిక నేరాలు ఉండవు. చెప్పాలంటే గుండె తరుక్కుపోతుందండి. 1.5 కోట్లు ఆయన అప్పు చేసి కూర్చున్నాడు మోడీ గారు. 1,50,00,000 కోట్లండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 1,50,000 కోట్లు, తెలంగాణలో 1,50,000 కోట్ల అప్పు. ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? మనం. ఈ డబ్బు ఎక్కడ పెట్టారండి? మనం కట్టే
పన్నులన్నీ ఎటుపోతున్నాయి. 1.5 కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు బడా వ్యాపారవేత్తలకు మాఫీ చేశారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. చిన్న రైతులకు 10,000 రుణాలు మాఫీ చేయరు. రైతులేమో పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గు శరం లేదురా ప్రభుత్వం వేలే వాళ్లకు. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు 1,00,000 కోట్లను మాఫీ చేయడం ఏంటి? చిన్న రైతుకు 50,000 రూపాయలు మాఫీ చేయకపోవడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ బయట నుంచి విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. దేశానికి అప్పు మిగిలింది 1,50,00,000 రూపాయలు అప్పు చేశారు నరేంద్ర మోడీ గారి 10 ఏళ్లలో. ఎవరు తీర్చాలి? రేపు ఆయన దిగిపోతాడు. ఆ బాధ్యత మీది నాది. వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకి అసలు ఆర్థిక శాస్త్రం తెలియదు, అసలు బ్యాంకింగ్ తెలియదు, ఏమీ తెలియదు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రవేత్త, చిదంబరం ఆర్థిక శాస్త్రవేత్త. ఇప్పుడు వీధి గుండాలందరూ ప్రైమ్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు అవుతున్నారు. చట్టాలు ఎలా చేయాలో తెలియదు. ఆఖరికి ఒక 4 బస్సుల్లో గుండాలను తయారు చేసి మణిపూర్కు పంపి రోడ్ల మీద రేపు చేయండి అని చెప్పడం ఒకటే తెలిసింది వీళ్ళకు. కనీసం అంత ఘోరం జరిగితే ఈనాటికి ప్రధానమంత్రి దాన్ని ఖండించలేదు, మణిపూర్ను విజిట్ చేయలేదు. మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే దేశమంతా మణిపూర్ లాగా మార్చేస్తారు. దళితులందరూ ఏకం కావలసిన అవసరం ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. రాబోయే దినాల్లో మనకు మన పిల్లలకు క్షేమం ఉండాలి. ఏ మతమన్నా నమ్ముకోని ఇష్టం, లేకపోతే నాస్తికుడు అయిపో, నీ ఇష్టమే. బాబాసాహెబ్ చెప్పింది అది. నువ్వు ఏ మతమైనా నమ్ము బాబు, నీకు ఇష్టమైతే ముస్లిం అయిపో, బౌద్ధుడు అయిపో, జైనుడు అయిపో, క్రైస్తవుడు అయిపో, ఇంకేమైనా అయిపో, కానీ నువ్వు అంతరాని వాడవురా అని చెప్పి మతంలో మాత్రం నువ్వు ఉండొద్దని చెప్పాడు. నేను హిందువుగా పుట్టాను, ఎందుకంటే అది నా చేతుల్లో లేదు, కానీ హిందువుగా చావను, ఇది నా చేతుల్లో ఉండదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ కు దండలేస్తూ మళ్ళీ కాషాయ జెండాలు దళితులు ఎందుకు మోస్తున్నారు? అదే నా అంబేద్కర్ స్ఫూర్తి. నిన్ను అంతరాని వాడు, నువ్వు కుక్క కంటే అధ్వాన్నం, పంది కంటే అధ్వాన్నం అని చెప్పిన మతంలో ఉండడానికి నువ్వు ఎందుకు గర్విస్తున్నావు? రోషం పౌరుషం లేదా? చీమనెత్తులు లేవా? దళిత సోదరులందరూ కూడా, దళిత సోదరీమణులందరూ కూడా కళ్ళు తెరుచుకొని మనలో మనకు ఉపకులాల గొడవ ఏది ఉన్నా సరే అన్ని మర్చిపోయి అంటరాని వారుగా, వెలువేయబడ్డవారుగా, అవమానించబడిన వాళ్ళందరూ, అన్నయ్య నువ్వు అవమానించబడ్డావు, నేను అవమానించబడ్డాను, మనం కలిసి ఒక రాజకీయ శక్తిగా మారుదాం అని దేశంలో దళితులందరినీ ఏకము చేసే కార్యక్రమంలో ఇండియా ప్రజాబంధు పార్టీ రేపు మార్చి 15వ తారీఖున గౌరవనీయులు స్వర్గీయ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా మాలా మాదిగల సమైక్య సమితి మీటింగ్ హైదరాబాద్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. మాలా సోదరులు, మాదిగ సోదరులు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి రండి, వేలాదిగా తరలి రండి, మనమేంటో చూపిద్దాం. మాలలు మాదిగలు సమైక్యమైతే ఎటువంటి మహా సముద్ర కెరటం లాగా ఉంటుందో ప్రభుత్వానికి చూపిద్దాం. మన దమ్మేంటో, మన సత్తా ఏంటో. మనము విడిపోతున్నాము, బలహీనపడుతున్నాము. మనవాదులకు కూడా వాళ్ళలో వాళ్ళకి ఎన్నో విభేదాలు ఉన్నాయి, కానీ అవన్నీ విస్మరించి మనవాదులందరూ ఒక పీఠం మీదకి వచ్చారు, ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళు బలపడ్డారు. మనమేమో నోటుకు కుంపట్లు పెట్టుకుని బలహీనపడ్డాం. ఈ కుంపట్లు కాదు, మనకు కావలసిన ఐక్యత కావాలి, మనకు రాజ్యాధికారం కావాలి. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం, బహుముఖమైనటువంటి పోరాటం. మేము చేపట్టిన పోరాటము మల్టీఫేసెటెడ్. మేము వదిలిపెట్టాం. ఇది అందులో 101 అంశాలలో ఈ యొక్క కరెన్సీ నోట్ మీద బాబాసాహెబ్ ముఖ చిత్రం ప్రింట్ చేయాలనేది ఒక అంశం. ఇంకా బోర్డు అంశాలు ఉన్నాయి. ఇండియా ప్రజాబంధు పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త పోరాటంలో కాల్వ రవి గారు చేపట్టినటువంటి ఈ కరెన్సీ నోట్ మీద బాబాసాహెబ్ బొమ్మ ఉండాలనే ఉద్యమం కూడా
చాలా భావ సారూప్యం కలిగింది కనుక పార్టీ మొత్తం ఇవాళ కదిలొచ్చింది. ఇక్కడే కాదు, రేపు మహారాష్ట్రలో పూణేలో పెడతాము, ఒరిస్సా భువనేశ్వర్లో పెడతాం, లక్నో యూపీలో పెడతాం, పంజాబ్ లో పెడతాం, చండీగఢ్ లో పెడతాం, న్యూఢిల్లీలో కూడా పెడతాం. ప్రియ మిత్రులారా, ఇది ఒక మహా పోరాటం. ఇప్పుడు నాకు చాలా నూతనమైన ఒక ఆశ నాలో చిగురించింది. ఇంతవరకు ఈ దేశం నాశనం అయిపోతుందేమో, ఏం జరుగుతుందో అనే వేదన నాలో ఉండేది. ఇవాళ కాల్వ రవి గారు ఈ దీక్ష చేపట్టి ఇంతమందిని సమకూర్చి చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని చూస్తే ఈ దేశం బాగుపడడం ప్రారంభమైందని నాకు నమ్మకం కలిగింది. దళితులు ఏకం కావడం ప్రారంభమైంది. ఇక్కడికి నేను చూశాను, కొంతమంది హిందూ సోదరీమణులు వచ్చారు, కొంతమంది ముస్లింలు వచ్చారు. ఇక్కడ కొంతమంది మా ఆంధ్రప్రదేశ్ మా పార్టీ అధ్యక్షులే రఘునాథ్ రెడ్డి గారు ఇండియా ప్రజాబంధు పార్టీ పేరెందుకు పెట్టానంటే, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మాకు చుట్టాలే. వాళ్ళు రెడ్లైనా చుట్టాలే, కమ్మైనా చుట్టాలే, కాపులైనా చుట్టాలే, మాలలైనా చుట్టాలే, మాదిగలైనా చుట్టాలే, ఎరుకలైనా వడ్డెరలైనా ఎవరైనా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ మా రక్త సంబంధికులు అని నమ్మే పార్టీ మాది. పంజాబ్ లో సర్దార్జీలు ఉన్నారు మా పార్టీలో. రేపు లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో పోటీ చేయబోతున్నాం. ప్రతి చోట మాకు సీట్లు రాకపోయినా కొన్ని వేల ఓట్లైనా వచ్చినాయి. అంటే మా సిద్ధాంతాలను నమ్మినటువంటి వేల మంది ఉన్నారు. వేరే పార్టీలు ఒక్క ఓటుకు 10,000, 20,000 డబ్బులు పంచిపెడుతుంటే, మీ 20,000 మాకొద్దు, మాకు ప్రజాబంధు పార్టీ సిద్ధాంతం కావాలని నమ్మిన వాళ్ళు ఈ దేశంలో ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. ఇది కోట్ల మంది అవుతారు. భారతదేశ చరిత్రను మళ్ళీ మేము సరైన పట్టాల మీదకి ఎక్కించి తీరుతాం. ఇది దళిత బహుజన శక్తి. ఈ శక్తి అంటూ మనం రాబోయే ఎన్నికల్లో చూపించి తీరుదాం. కాల్వ రవి గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. వారు ఇంకా చాలా కాలం సుదీర్ఘ పోరాటం చేయాలి. వారి వెనుక ప్రజాబంధు పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదండి. ఇది మొదలే. ఇది నెక్స్ట్ పూణేలో పెడతాం, నెక్స్ట్ మన బాంబేలో పెడతాం. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఇలాంటి మీటింగ్ జరిగి తీరుతుంది. ఐపీబీపీ తప్పకుండా నిలబడి మేము జరిగిస్తాం. అన్ని బెంగళూరులో పెడతాం రేపు పొద్దున. ఎవరు ఆపుతారో చూస్తాం మమ్మల్ని. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి పోరాడదాం. బాబాసాహెబ్ యొక్క ముఖం, వారి ముఖ చిత్రం కరెన్సీ నోట్ మీద ఉండాలనేది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఎందుకు న్యాయమో చాలా మంది పెద్దలు వక్తలు చెప్పారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థకు మూల పురుషుడు, ఆది పురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా గాంధీ గారికి ఈ బ్యాంకింగ్ తో ఏం సంబంధం లేదు. సరే, ఆయన బొమ్మ వేసుకున్నారు, మేమేం కాదని లేదు. జాతిపిత అన్నారు, ఏదేదో అన్నారు, సరే పర్వాలేదు అనుకోండి. కానీ అసలు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించినటువంటి బాబాసాహెబ్ బొమ్మను మీరు ఎందుకు వేయడం లేదు? ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు విజయవాడ నుండి హైదరాబాద్కు మీరు రోడ్డు మీద వెళితే చిట్యాల దగ్గర గాంధీ గుడి అని ఒకటి ఉన్నది. చూసారా? మీరు చూసారా? చిట్యాల దగ్గర రోడ్డు మీదనే. నెక్స్ట్ టైం మీరు రోడ్డు మీద వెళ్తే లెఫ్ట్ కు చూడండి, గాంధీ గుడి అని ఉన్నది. గాంధీ గుడి ఏంటండి? ఎందుకంటే ఆయన అగ్రవర్ణంలో పుట్టాడు కనుక. అసలు దేశానికి ఈ మాత్రం స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, సౌభాగ్యాన్ని కలిగించిన మహాపురుషుడు అంబేద్కర్కి ఎందుకు గుడి కట్టలేదు మరి? ఎందుకంటే దళితుడు కాబట్టి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణ వంశంలో పుడితే, వైశ్యుడుగా క్షత్రియుడుగా పుడితే, ఈ పాటికి లోకమంతా, దేశమంతా అంబేద్కర్ గుడులు పెట్టేవాళ్లే. కానీ ఇవాళ ఆయన దళితుడన్న ఏకైక కారణంతో ఆయనను భారతదేశంలో నుండి, ప్రజల హృదయాల్లో నుండి మెల్లిమెల్లిగా తొలగించి చెరిపేసే ప్రయత్నం ఈ క్షుద్ర మనువాద శక్తులు చేస్తూ ఉన్నాయి. ఇవాళ యూట్యూబ్ లో ప్రచారం జరుగుతూ ఉంది. రాజ్యాంగ ప్రదాత అని మనం పాటలు పాడుకుంటుంటే అసలు బాబాసాహెబ్ రాజ్యాంగం రాయనే లేదంటాడు ఒకడు. మరి ఎవడు మీ తాత రాశాడా?
ఎవరు రాశాడు బాబు? నువ్వా నీ తాతను రాసింది? రాజ్యాంగ రచన కమిటీ ఒకటి ఉండింది. ఆ కమిటీకి బాబాసాహెబ్ చైర్మన్. ఆ కమిటీలో ఉన్నోడు ఒక ఆయనేమో ముసలోడే మంచం ఎక్కాడు, ఒక ఆయనేమో అమెరికాకి వెళ్ళిపోయాడు, ఒక ఆయనేమో చచ్చిపోయాడు. ఈ కమిటీలో ఎవరు పనిచేయని పరిస్థితిలో 2 సంవత్సరాల పైబడి 11 నెలలు, దాదాపు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని కృషింపజేసుకొని బాబాసాహెబ్ తన చేతులతో రాసింది మన రాజ్యాంగం. ఈ నీచులు మనువాదులు ప్రచారం చేస్తారు, అసలు ఆయన రాజ్యాంగమే రాయలేదట. మరి వీడి తాత రాశాడా? మరి ఈ నీచులు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారో చూడండి. ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ను పొగుడుతాడు, పెద్ద విగ్రహాన్ని పెడతానంటాడు. ఆయన అనుచరులేమో బాబాసాహెబ్ వేస్ట్ అండి, ఆయన ఏం భారతరత్న కాదు, ఆయనకి ఎవడిచ్చాడు భారతరత్న, ఆయన మేధావి కాదు, ఆయన రాజ్యాంగ ప్రదాత కాదు అంటాడు వీడు. వాళ్లకు 2 నాలుకలు ఉంటే పాముకు ఉన్నట్టు, పాముకు 4 చీలు ఉంటుంది, అలాగా టైప్ అన్నమాట. అదే పార్టీ ఒకవైపు ఏమో బాబాసాహెబ్ను పొగుడుతుంది, ఒకవైపు ఏమో ఆయన నీచపరిచి మాట్లాడుతుంది. కుట్రపూర్వకంగా వీళ్ళు చేస్తున్న దుర్మార్గము ప్రచారాలను మనం కలిసి ఎదుర్కోవాలి. దళితులందరినీ ఏకం చేయాలి. ప్రత్యేకంగా మాల సోదరులు, మాదిగ సోదరులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడానికి కారణం ఏంటండి? ఏమి కారణం ఉంది? ఇద్దరిని ఊరు బయటికి వెళ్ళగొట్టేసి అవమానించారుగా. మాల సోదరులు మాదిగలను ఎందుకు ద్వేషించాలి? మాదిగలు మాగలను ఎందుకు ద్వేషించాలి? అన్నయ్య తమ్ముడు అని ఎందుకు కలిసిపోరు? వీళ్ళు కలవకుండా చేసేది కూడా ఈ రాజకీయ నాయకులే, మనువాదులే. వీళ్ళిద్దరూ కలవగలిగిన నాడు ఈ దేశానికి మంచి రోజులు నిజంగా వస్తాయి. బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఆ స్వర్ణ భారతం వస్తుంది గనక మిత్రులారా, బాబాసాహెబ్ స్ఫూర్తి భారతీయులందరి హృదయాల్లో నింపాలి. ఆయన మీద ఉన్న అభిమానంతోనన్నా మనం ఏకమవుదాం. అసలు బాబాసాహెబ్ అంటే ఎవరు? కొంతమంది 4 గుడ్డోళ్ళు పోయి ఏనుగును పట్టుకున్నారు. ఏనుగును పట్టుకొని, ఏనుగంటే నాకు తెలిసిపోయిందిరా, ఏనుగంటే ఒక పెద్ద స్తంభవరా అన్నాడు ఒకడు కాలు పట్టుకొని. అబ్బాయి తిక్కలోడ, ఏనుగంటే స్తంభం ఏంట్రా, ఏనుగంటే పెద్ద చేటగా అన్నాడు ఒకడు చెవి పట్టుకొని. అదే స్తంభం లేదు, చేట లేదు, ఏమి లేదురా, ఏనుగంటే పెద్ద గోడ అన్నాడు పొట్ట పట్టుకొని. ఇలాగా బాబాసాహెబ్ లో ఒక్కొక్క భాగం ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పెద్ద సముద్రం లాంటి వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వాన్ని మొత్తం అర్థం చేసుకున్నాడు ఇప్పటిదాకా నాకైతే కనపడలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని మొత్తం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా బహుజనులందరూ ఒక్కటై బాబాసాహెబ్ మా కన్న తండ్రి కంటే ఎక్కువ అనే అభిమానంతో ఆయన ఆశయాలు కనుక నెరవేర్చడానికి ఏకమవుతే మనువాదం తోక ముడిచి పారిపోతుంది. భారతదేశం బంగారు భారతదేశం అవుతుంది. ఇక హత్యలు, మానభంగాలు, ఆర్థిక నేరాలు, ఈ మోసము, ఒకరినొకరు నీచపరుచుకోవడం, అవమానించుకోవడం, ఇలాంటి చండాలపు ఈ సమాజానికి అంతరించి భూమి మీద చిన్న స్వర్గమే తయారవుతుంది భారతదేశంలో. అమెరికా విదేశాంగ మంత్రి మన భారతదేశ విదేశాంగ మంత్రికి క్వశ్చనేర్ ఇచ్చారు. ఏంటో తెలుసా? మీ దేశంలో మీరు ఆవులను ప్రేమిస్తారట, మీరు మనుషులను ప్రేమించడం ఎప్పటి నుంచి మొదలు పెడతారండి? ఏంటండి, ఆవుదేమో మూత్రం తాగుతారు, దళితుల నోట్లో వీళ్ళు మూత్రం పోస్తారు. ఎంత పనికి వాళ్ళ కుక్కలండి వీళ్ళు. తరిమి కొట్టి చంపాలి అన్ని అన్నాడు. మేము చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధమని. దొమ్మిగా కిందేసి తొక్కితే కేసు కూడా ఉండదు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు రామం కాదు, రెమో పాత్ర పోషిస్తున్నా. తర్వాత అయిపోయినాక రామం అయిపోతున్నాం. అప్పుడు అందరి కొరకు ప్రార్థనలు చేస్తాం. మనందరం కూడా ఆదివారం రామం కావాలా, సోమవారం నుంచి రెమో అయిపోవాలి. మనమే దాన్ని రఫాడించేయాలి. ఈ దేశాన్ని స్వర్ణ భారతంగా తయారు చేయాలి. దానికి మొదటి మెట్టు
దేశ పునర్నిర్మాణంలో మొదటి మెట్టు కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ బొమ్మ ఉండాలనే ఉద్యమం. ఇది ప్రారంభమే కాదు, అంతం కాదు. ఈ ఉద్యమాగ్ని ఇక్కడ ఆగదు, కార్చిచ్చులాగా దేశం అంతటికి వ్యాపిస్తుందని ప్రకటిస్తూ నేను ముగించుకుంటున్నాను. మీ అందరూ ఓపికగా విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు. అందరికీ జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రియ మిత్రులారా, ఇంతటితో ఈ దీక్షను మనం ముగించుకుందాం. మరి మీ తిరుగు ప్రయాణ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే మీరు అయ్యా ఒకసారి ఫోన్ చేస్తారా? మన